హాయ్ గైస్, ఇది ఫాక్స్కే అనే బడ్జెట్ సెగ్మెంట్లో వచ్చేటువంటి మినీ ఎల్ఈడి టీవీ అనమాట. దీంట్లో ఫీచర్స్ చూస్తే మత్తిపోయే ఫీచర్స్ అయితే ఉంటాయి. 144 హెడ్జెస్, నేటివ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది, ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది, మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు అసలు ప్రాసెసర్ కూడా అదిరిపోయే ప్రాసెసర్ అయితే ఉంటుంది. 512+ డిమ్మింగ్ జోన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అది కూడా మీకు మినీ ఎల్ఈడి టీవీ. అసలు మైండ్ పోయే ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. అది కూడా బడ్జెట్ సెగ్మెంట్లో 29,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్లోని 55 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ అయితే వస్తుంది కదా. సో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే మన ఛానల్లో మనం పోస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఆఫ్టర్ 30 డేస్ నేను దీన్ని యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఫైనల్గా మనం దీన్ని తీసుకోవచ్చా లేదా అనేది ఎవ్రీథింగ్ ఈరోజు వీడియోలో అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక ఏ మాత్రం ఆలోచన ఇక్కడ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ మనం బాక్స్లో వచ్చిన కంటెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే బాక్స్లో మనకి ఒక టీవీ అయితే వచ్చింది, టేబుల్ స్టాండ్స్ అయితే వచ్చాయి, వాల్ మౌంట్ కూడా మనకి బాక్స్లోనే వచ్చింది, ఒక రిమోట్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక పవర్ కార్డు మనకి డైరెక్ట్ టీవీకి వచ్చేస్తూ ఉంటుంది, సపరేట్గా అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఇవి మనకి డైరెక్ట్గా బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే. ఇక మనం దీని యొక్క బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మొత్తం మీకు బాడీ అంతా మెటల్ బిల్ క్వాలిటీతో అయితే రావడం జరిగింది. ఏదైతే మీకు మదర్ బోర్డు ఉంటుందో ఈ మదర్ బోర్డు దాంట్లో మీకు హార్డ్ ప్లాస్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. పోర్ట్స్ వచ్చేటప్పటికి 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ మీకు 3.5mm జాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అదే ఈ టీవీ కొందామని చెప్పి మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు 2 HDMI పోర్ట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంటారు. బట్ ఇక్కడ మనకి రియల్ టైంలో 3 అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పేవన్నీ విని అని తొందరపడొద్దు, మొత్తం ఎండింగ్ వరకు వెయిట్ చేయండి. ఎండింగ్లోనే అసలు సినిమా ఉంటుంది. ఖచ్చితంగా ఎండింగ్ వరకు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు తీసుకోండి, మీకు నచ్చింది అని అనుకుంటేనే. ఇక్కడ మనం టీవీ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి బెజల్ లెస్ అయితే వస్తుంది అనమాట. 3 సైడ్స్ అయితే మీరు చూసుకోవచ్చు, కంప్లీట్ మీకు బెజల్ లెస్ అయితే ఉంటుంది. బాటంలో కొంచెం బెజల్ అయితే కనిపిస్తూ ఉంటుంది, మిడిల్లో ఫాక్స్కి సంబంధించిన బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మనకి ఐపీఎస్ ప్యానల్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 144 హెడ్జెస్, నేటివ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. దీంట్లో ప్రాసెసర్ వచ్చేటప్పుడు మనకి Alpha 7 Gen 8 4K AI ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాసెసర్ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా, ఇది LG 2025 UA8200 టీవీ ఉంది కదా, ఆ టీవీ నుంచి వచ్చినటువంటి ప్రాసెసర్ అనమాట. మరి ఎల్జీకి దీనికి సంబంధం ఏంటంటే వస్తున్నా, అక్కడ కూడా వస్తున్నా. ఇది ఫాక్స్కే అనే ఒక ఇండియన్ బ్రాండ్. కాకపోతే ఎల్జీ ఓఎస్ ఏదైతే ఉందో అది వీళ్ళైతే తీసుకున్నారనమాట. తీసుకొని దీంట్లో ఇన్స్టాల్ అయితే చేశారు. నాట్ ఓన్లీ దిస్ కంపెనీ, మీకు బీపీఎల్ కానీ, సామ్సంగ్ కానీ, అకాయ్ కానీ, ఇంతకుముందు వియూ కానీ, ఇవన్నీ కూడా ఈ ఎల్జీ ఓఎస్ని ఇంతకుముందు డబ్బులు కట్టి తీసుకున్నవే. సేమ్ అలాగే వీళ్ళు కూడా అయితే తీసుకున్నారనమాట. మొత్తం మీకు ఎక్కడికి వెళ్ళినా ఎల్జీ బ్రాండింగే కనిపిస్తుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎల్జీ ఛానల్స్ అని, ఇక్కడ ఎల్జీ అని, ఈవెన్ మీకు ఎల్జీ థింక్యూ యాప్ సపోర్ట్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. ప్రాసెసర్ కూడా మీకు ఎల్జీ అయితే ఉంటుంది. మీరు ఈ టీవీ వాడుతున్నప్పుడు కూడా కంప్లీట్గా ఒక ఎల్జీ టీవీ వాడిని ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. దీంట్లో మెయిన్ మనకి ఆడియో ఇంపార్టెంట్ కాబట్టి ఆడియో గురించి మాట్లాడుకున్నట్లయితే 40 వాట్స్ మనకి స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2.1 ఛానల్ మనకి స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక మినీ ఎల్ఈడి కాబట్టి ఆబ్వియస్లీ మనకి 512+ డిమ్మింగ్ జోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అవి కూడా ఎలా ఉన్నాయో నెమ్మదిగా అన్నీ అయితే మాట్లాడదాం. ముందు ఫీచర్స్ గురించి మాట్లాడదాం. ఇక ఇది వచ్చేటప్పటికి మీకు 1 GB ర్యామ్, 8 GB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్స్ అయితే. ఇక మనం కంప్లీట్గా దీని యొక్క రివ్యూ ఎలా ఉంది ఇన్ని రోజుల తర్వాత అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని యొక్క 144 హెడ్జెస్ రీఫ్రెష్ రేట్ గురించి మాట్లాడదాం. 144 హెడ్జెస్ రీఫ్రెష్ రేట్ అంటున్నారు కదా, అస్సలు కాదు. 144 హెడ్జెస్ అసలు కానే కాదు. 50 హెడ్జెస్ లేదా 60 హెడ్జెస్ అంతే. అంతకు మించి అసలు ఎక్కువ అస్సలు ఉండనే ఉండదు. ఇక ఐపీఎస్ ప్యానల్ అంటున్నారు కదా, ఐపీఎస్ ప్యానలే, వైడర్ వ్యూవింగ్ యాంగిల్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే కంప్లీట్ బ్లాక్ ఉంటుంది. స్క్రీన్ అంతా కూడా మీకు అంత బ్రైట్గా అనిపించదు. ఈవెన్ మీరు ఒక పక్కన ఒక QLED టీవీ పెట్టినా కానీ అదే మీకు బెటర్గా అయితే అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇది అసలు మీకు బెటర్గా అనిపించదు. ఈవెన్ మీరు ఒకవేళ డార్క్ సీన్స్ కానీ, డెవిల్ మూవీస్ కానీ, నైట్ మూవీస్ కానీ చూస్తున్నారంటే అసలు ఆ మూవీ ప్లే అవుతుందా లేదో కూడా తెలియదు కొన్ని సీన్స్లో, అంత దారుణంగా అయితే ఉంటుందన్నమాట. ఇక దీని UI గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఎల్జీ వెబ్ ఓఎస్తో వస్తుంది కాబట్టి మీకు ఎక్కడ ల్యాగ్ అలాంటి ఫీల్ అయితే ఏముండదు. మొత్తం చాలా ఫాస్ట్గానే ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఫాస్ట్ విషయంలో మాత్రం మీకు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వదు. ఇక UI మీరు యూజ్ చేస్తున్నప్పుడు ఇంటర్ఫేస్ అంతా కూడా మీకు ఎల్జీ టీవీ యూజ్ చేసిన ఫీలింగే ఉంటుంది. యాప్స్ కూడా మీకు అన్ని సపోర్ట్స్ అయితే ఉంటాయి. అంటే మేజర్గా మీకు ఏవైతే యాప్ సపోర్ట్ కావాలో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ కానీ, జియో హాట్స్టార్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ మీకు లైవ్ టీవీ ఛానల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అవి కూడా మీరు ఫ్రీగా అయితే వాచ్ చేయొచ్చు అనమాట. ఇక దీంట్లో వచ్చేటప్పుడు మనకి గూగుల్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ ఉంది, యాపిల్ ఎయిర్ ప్లే 2 సపోర్ట్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ మీరు ఎల్జీ థింక్యూ యాప్ ఉంటుంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ టీవీని కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేను కనెక్ట్ కూడా చేసి చూసాను, కనెక్ట్ అయితే అవుతుంది. దాంతోపాటు మీకు రొటేషన్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ అవుతున్నాయి. మీరు అక్కడ నుంచి వాయిస్ సెర్చ్ యూజ్ చేసుకోవడం కానీ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు అన్నిటినీ హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. థింక్యూ AI స్పీక్ అనే సపోర్ట్ అయితే ఉంటుంది, నథింగ్ బట్ వాయిస్ అసిస్ట్. వీళ్ళు ఎల్జీ వాళ్ళు అలా అంటారు అంతే. సో దాని సపోర్ట్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మినీ ఎల్ఈడి టీవీ కదా, దీని బ్రైట్నెస్ బాగా హై ఉంటుంది కదా అని అంటే అంత సీన్ లేదు దీనికి.
మ్యాక్స్ 300 నిట్స్ అంతే, అంతకు మించి ఉండదు. మేబీ ఎప్పుడైనా మీకు టచ్ అయితే ఒకవేళ 350 నిట్స్ వరకు వెళ్తుందేమో, కానీ మ్యాక్స్ 300 నిట్సే మీకు బ్రైట్నెస్ అయితే ఉంటుంది. మీకు అంత బ్రైట్గా అయితే అస్సలు అనిపించదు. అండ్ వీళ్ళు చెప్తున్నది 512+ డిమ్మింగ్ జోన్స్ బొక్క కూడా లేవు అసలు. 512+ డిమ్మింగ్ జోన్స్ అసలు లేనే లేవు. ఎందుకు అనంటే నేను డిమ్మింగ్ జోన్స్ టెస్ట్ చేసి చూశాను. అండ్ దాని యొక్క బ్రైట్నెస్ కానీ దాని పర్ఫార్మెన్స్ కానీ అన్నీ నేను టెస్ట్ చేసి చూశాను. మహా చెప్పాలంటే 120+ కూడా ఉండవు, చెప్పాలంటే ఇంకా 80 అంతే, అంతకుమించి ఎక్కువ అయితే ఉండవు. 80 కంటే ఎక్కువ డిమ్మింగ్ జోన్స్ ఉండవు దీంట్లో, డ్యామ్ షూర్ ఉండవు అనమాట. సో ఇదొక బేసిక్ మినీ ఎల్ఈడి టీవీ చెప్పాలి అంటే. నా బడ్జెట్ తక్కువ ఉంది అని అంటే మాత్రం మీరు ఆ సెగ్మెంట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక మనం టీవీ కొందామని చెప్పేసి ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ మనకి డాల్బీ విజన్కి సపోర్ట్ చేస్తుంది, డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి రాసి ఉంటారు. కానీ మీకు రియల్ టైంలో డాల్బీ విజన్కి సపోర్ట్ ఉండదు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండదు, స్పేషియల్ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. అదొకటైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్స్ అయితే మీకు దీంట్లో ప్రొవైడ్ చేయరు. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ రిమోట్ గురించి. రిమోట్ వచ్చేటప్పటికి ఈ రిమోట్ మీకు ఎక్కడో చూసినట్టయితే అనిపిస్తూ ఉంటుంది. మనం ఓల్డ్ జనరేషన్లో ఎల్జీ టీవీల్లో కనుక మ్యాజిక్ రిమోట్ చూస్తే మీకు ఇదే విధంగా ఉంటుంది. ఇప్పుడు వస్తున్న మ్యాజిక్ రిమోట్ మీకు సెకండ్ జనరేషన్ మ్యాజిక్ రిమోట్ అనమాట. ఇది ఫస్ట్ జనరేషన్ మ్యాజిక్ రిమోట్. ఈవెన్ ఈ రిమోట్ని మీరు ఇలా కర్సర్ లాగా మూవ్ కూడా చేసుకోవచ్చు, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, మూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట కర్సర్ లాగా. మీకు ఇలా రొటేషన్ కూడా చేసుకోవచ్చు, దీన్ని పైకి కిందకి ఇలా వీల్లా ఉంటుందన్నమాట. మీరు దీన్ని కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు పాయింట్ అయితే చేయొచ్చు అనమాట. అంటే ప్రతిసారి మీరు బటన్స్ లాగా నొక్కకుండా మీరు అది కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. వాడుతున్నప్పుడు బాగానే అనిపిస్తూ ఉంటుంది. ఆబ్వియస్లీ మీకు ఎల్జీ రిమోట్ ప్రీవియస్గా ఇంతకుముందు ఎవరైనా వాడుంటే వాళ్ళకైతే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది, ఈవెన్ చాలా హ్యాండీగా కూడా అనిపిస్తుంది. అలాగే మీకు రిమోట్లో కూడా వాయిస్ సెర్చ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని వీళ్ళు థింక్ ఏఐ స్పీక్ అని అయితే అంటున్నారు. సో వాయిస్ అసిస్ట్ యూజ్ చేసుకొని మీరు కమాండ్స్ అయితే ఇస్తే మీకు అన్నిటికి కూడా రెస్పాండ్ అవుతుంది, కానీ కొంచెం స్లోగా మీరు కమాండ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవడానికి. ఇక 1GB ర్యామ్ 8GB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1GB ర్యామ్ దీనికి మోర్ దెన్ ఎనఫ్, ఎక్కడ కూడా మీకు ల్యాగ్ అట్లాంటి ఏం అనిపించదు, చాలా ఫాస్ట్గానే ఉంటుంది. మీకు ఈవెన్ ఎల్జీ టీవీలు తీసుకుని అవి కూడా 1GB 1.5GB అట్లాగే ప్రొవైడ్ చేస్తున్నారు, కాబట్టి మోర్ దెన్ ఎనఫ్. ఈ యూఐకి అండ్ వీటిలో ఉన్నటువంటి యాప్స్కి ఆ స్టోరేజ్ కానీ అండ్ 1GB ర్యామ్ కానీ అది మోర్ దెన్ ఎనఫ్ అనమాట. దాంట్లో మనం ప్రత్యేకంగా వేలు పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు, దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ పర్ఫార్మెన్స్ గురించి. ఫస్ట్ మనం ఆడియో గురించి మాట్లాడదాం. ఆడియో గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి 40 వాట్స్ ఆడియో అని చెప్పాను కదా. జనరల్గా మనం ఒక QLED టీవీ కానీ ఏదైనా టీవీలు మనం TCL లాంటి టీవీలు పర్చేస్ చేస్తే ఒక 60-70% వరకు మనం వాల్యూమ్ పెట్టిన తర్వాత ఆ తర్వాత పెడితే మనకి డిస్ట్రాక్షన్ ఉంటుంది, అంత మంచిగా వాల్యూమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు అనమాట. కానీ దీంట్లో మీకు ఈవెన్ మీరు 100% పెట్టినప్పటికీ కూడా మంచిగానే ఉంది. ఆడియో పరంగా మంచిగా ఉంటే మంచిగానే చెప్పుకోవాలి కదా. సో మంచిగానే ఉంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈవెన్ మీరు 80-90 పెట్టుకుంటే ఇంకా మంచిగా అయితే అనిపిస్తూ ఉందన్నమాట. కాకపోతే మీరు 40 వాట్స్ అంటే బాగా లౌడ్ వస్తుంది కదా అని చెప్పేసి అంత ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. వస్తుంది కానీ మరీ 40 వాట్స్కి తగ్గట్టు అయితే లేదు, కానీ వస్తుంది. ఒకరి క్లారిటీ అన్ని ఎవ్రీథింగ్ కూడా మీకు ఫైన్ అయితే ఉన్నాయి. పర్లేదంటూ నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం, ఏదో క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్లాక్స్ అయితే మాత్రం దారుణం అంటే దారుణంగా ఉన్నాయి. అసలు మీరు ఒక బ్లాక్ మూవీ చూస్తుంటే అది ప్లే అవుతుందా లేదో కూడా తెలియదు, అంత దారుణంగా ఉన్నాయి. దీని గురించి నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు. ఇక చాలా అంటే చాలా వర్స్ట్గా ఉంది బ్లాక్స్ మాత్రము. ఇక కలర్స్ విషయానికి వస్తే ఒక్కోసారి ఒక్కోలాగైతే చూపిస్తూ ఉంది. నాకు కూడా పెద్దగా ఎక్కలేదు ఆ కలర్స్ కూడా. కాకపోతే అప్పుడప్పుడు HDR పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బెటర్గానే అనిపిస్తుంది, అది నాకు కొంచెం మంచిగానే అనిపించింది అప్పుడప్పుడు అది కూడా. ఇక దీని వారంటీ విషయానికి వస్తే ఒక 1 year పాటు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అని అంటే, ఎప్పుడైతే మీరు ఈ టీవీ పర్చేస్ చేసిన తర్వాత దీనికి ఇన్స్టాలేషన్ పర్సన్ వస్తారు కదా, మీకు వాల్ మౌంట్ కానీ టేబుల్ స్టాండ్ కానీ ఆల్రెడీ బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. బాక్స్లో ప్రొవైడ్ చేశారు కదా, టేబుల్ మౌంటే కదా అని చెప్పేసి మీరు టేబుల్ స్టాండ్స్ మీరే ఫిట్ చేసుకున్నారు అంటే మీకు వారంటీ వర్తించదు. ఎవరైతే ఇన్స్టాలేషన్ పర్సన్ ఉన్నారో ఇన్స్టాలేషన్ పర్సన్ రావాలి, ఇన్స్టాలేషన్ పర్సన్ ఈ రెండింటికి స్క్రూస్ బిగించాలి. దానికి మనం 400 రూపీస్ పే చేయాలి, 399 రూపీస్. అది పే చేస్తేనే మీకు వారంటీ అయితే వర్తిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2 ఏంటంటే, ఇక్కడ వీళ్ళు చేస్తున్నా అంటే స్కామ్ అని చెప్పాలి, రూల్ కాదు స్కామ్ అని చెప్పాలి. స్కామ్ నెంబర్ 2 ఏంటంటే, నేను ఈ టీవీ పర్చేస్ చేసిన తర్వాత నాకు ఒక 1 week 4 days తర్వాత ఒక మెసేజ్ అయితే వచ్చింది ఫాక్స్కే నుంచి, డైరెక్ట్గా ఫాక్స్కే నుంచి వచ్చింది.
దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే మనం ఏదైతే టీవీ కొన్నామో దాన్ని రేటింగ్ ఇచ్చి ఒక స్క్రీన్ షాట్ వాళ్ళకి గనక ఫార్వర్డ్ చేసి ఒక 1000 రూపీస్ ఓచర్ మనకి పంపిస్తామని చెప్పారు. ఆ 1000 రూపీస్ ఓచర్తో మనం ఇంకేదైనా కొనుక్కోవచ్చు కదా. సో అట్లా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని 27,700 రూపీస్కి పర్చేస్ చేశాను అంటే నాకు ఒక 1000 రూపీస్ అక్కడ వచ్చిందనుకోండి, 26,700 రూపీస్కి వచ్చినట్టే కదా నాకు. సో అట్లా అనుకుంటారో అని చెప్పేసి దాంతోపాటు మనకి మంచి రేటింగ్ అనిపిస్తుంది అన్న ఉద్దేశంతో ఎక్కువ మంది కొంటారని స్కామ్ టు ఇక్కడ ఇలా అయితే ట్రై చేశారన్నమాట. బట్ నేను అవన్నీ ఏం చేయలేదు. అందుకే మీరు ఒకసారి ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి చెక్ చేస్తే దీని రేటింగ్ అనేది టీవీ అంత వరస్ట్గా ఉన్నప్పటికీ కూడా 4.2 4.3 ఉంది. ఎందుకుందంటే మీకు అందుకే ఉంది, అందరూ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ని ఫాలో అయ్యారు కాబట్టి. చూసుకోండి, మన రివ్యూ మీకు అక్కడ కనిపించదు, మన ఛానల్ రివ్యూస్లో కనిపించదు అనమాట. ఎందుకంటే నేను ఇవ్వలేదు, ఆ 1000 రూపీస్కి నేను ఆశ కూడా పడలేదన్నమాట. సో ఇది మీకు ఈ రెండోది అయితే కనిపిస్తుంది. ఇక మూడోది వచ్చేటప్పటికి మీరు టీవీ కొనడానికి స్పెక్స్ చూస్తాం కదా. జనరల్గా మనం ఏ టీవీ కొన్నప్పుడైనా స్పెక్స్ చూస్తాం ఆబ్వియస్లీ. ఆ స్పెక్స్లో చూస్తే మీకు డాల్బీ విజన్ సపోర్ట్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుందని అయితే ఉంటుంది. బట్ ఆ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉండదు మీకు ఇక్కడ చూస్తే స్పేషియల్ ఆడియో సపోర్ట్ మాత్రమే ఉంటుంది. సరే, మేము అక్కడ మాకు స్పెసిఫికేషన్స్లో డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అని ఇచ్చారు కదా, మేము అందుకే తీసుకున్నాం. మాకు ఇప్పుడు ఈ టీవీ వద్దు అని చెప్పి మీరు రిటర్న్ పెట్టాలనుకున్నా సరిగా రెస్పాన్స్ అవ్వదు. యాక్చువల్గా ఆడ కండిషన్స్లో, టర్మ్స్ అండ్ కండిషన్స్లో మనకు క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు, ఫాక్స్కి అయ్యే ఒక్కసారి టీవీ బయటికి వెళ్ళిన తర్వాత అన్ని సర్వీస్ చూసుకుంటుంది అని. మనము ఫాక్స్కి వాళ్ళకి మెసేజ్ చేసామనుకోండి లేదా కాల్ చేసామనుకోండి, వాళ్ళేమో ఫ్లిప్కార్ట్ వాళ్ళ మీద చెప్తారు, ఫ్లిప్కార్ట్ వాళ్ళేమో వీళ్ళ మీద చెప్తారు. కానీ తప్పంతా ఇక్కడ ఖచ్చితంగా ఫాక్స్కి అయితే, నో డౌట్ ఫాక్స్కి అయితే, ఎందుకంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో క్లియర్గా ఉంది కాబట్టి. బట్ వాళ్ళ రెస్పాన్స్ అయితే ఎలా ఉందంటే, ఇది మీరు టేబుల్ స్టాండ్స్ ఓన్గా ఫిట్ చేసుకున్నారు కాబట్టి దీనికి వారంటీ వర్తించదు అంటారు. నా సైడ్ పాయింట్ ఏంటి అని అంటే, నేను టేబుల్ స్టాండ్స్ ఫిట్ చేసుకున్నా, నాకు టేబుల్ స్టాండ్స్లో ఎలాంటి ఇష్యూ లేదు, ఈవెన్ నాకు ఫిట్టింగ్లో కూడా ఎలాంటి ఇష్యూ లేదు. ఒకవేళ టేబుల్ స్టాండ్స్ నేను ఫిట్ చేసుకోవడం వల్ల నా కన్సర్న్ ఏంటి అని అంటే, దీంట్లో డాల్బీ విజన్ లేదు, డాల్బీ అట్మాస్ లేదు, కానీ మీరు అక్కడ మెన్షన్ చేశారు అని. కానీ దీంట్లో డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ నేను టేబుల్ స్టాండ్ ఫిట్ చేయడం వల్ల ఎగిరిపోతుందా ఆ స్పెసిఫికేషన్? ఓన్లీ ఇన్స్టాలేషన్ పర్సన్ వచ్చి ఇన్స్టాల్ చేస్తేనే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ దీంట్లో ఉంటుందా అని నేను క్వశ్చన్ అయితే రైజ్ చేశాను అనమాట. దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ అయితే లేదు. కానీ ఖచ్చితంగా మా వాళ్ళు వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తేనే మీకు ఆ వారంటీ వస్తుంది, అప్పుడు మాత్రమే మీకు రిటర్న్ అయితే వెళ్తుంది అని అంటారు. అదే ఇన్స్టాలేషన్ పర్సన్ వస్తే మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ చెక్ చేస్తారు కదా అని చెప్తూ ఉన్నారు. మీరే చెప్పండి, మీకు ఎన్ని టీవీలు వచ్చి ఉంటాయి, మీ ఫ్రెండ్స్కి కానీ లేదా మీరు కానీ టీవీలు ఎవరో ఒకరు కొనే ఉంటారు కదా. ఇన్స్టాలేషన్ పర్సన్ ఎవరైనా సరే టీవీ ఆన్ చేసిన తర్వాత డాల్బీ విజన్ కానీ డాల్బీ అట్మాస్ కానీ వస్తుందా అని ఎవరైనా చెక్ చేస్తారా? టీవీలో మనకి స్పెసిఫికేషన్స్ ఉంటే ఆబ్వియస్లీ వస్తుందని అనుకుంటాం, కానీ ఇక్కడ మనకి రాదు. అది మనం అడిగితే వాళ్ళు మాట దాటేస్తున్నారు అనమాట. సో ఇలా మనకి ఒక 3 స్కామ్లు అయితే దీని మీద జరుగుతూ ఉన్నాయి. సో ఇది ఈ టీవీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేను రిప్లై అయితే ఇస్తాను. ఇది కాదన్నా నాకు మంచి టీవీలు నేను పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ కనిపిస్తూ ఉంటుంది, మొత్తం అక్కడ మీకు ట్యాగ్ చేసి పెడతాను, దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు అనమాట. ఇక మీకు టీవీ కొంటున్నప్పుడు ఏదైనా డౌట్ వచ్చింది అని అంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా సరే ఒక మంచి టీవీ తీసుకోవడంలో ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ఫుల్ అయితే ఉంటాను. ఇక నెక్స్ట్ మనం రిమోట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, రిమోట్ చాలా హ్యాండీగా ఉంటుంది, పట్టుకున్నప్పుడు కూడా చాలా బల్కీగా ఉంటుంది, మంచిగా మీకు ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ కర్సర్ అదంతా మూవ్ అవుతుంది కాబట్టి మంచి ఫీలింగ్ వస్తుంది. దాంతోపాటు వాయిస్ సెర్చ్ బటన్ కూడా మాకు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, లైక్ నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్ కానీ మీకు ఈ ఓటీటీలు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటుంది. కాకపోతే దీంట్లో బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, వాళ్ళకి బ్యాటరీస్, ఆ బ్యాటరీస్ కొంచెం పెద్దగా ఉంటాయి, మీరు ఓన్గా కొనుక్కొని అయితే వేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క క్వాలిటీ కూడా బాగానే ఉంది. యాక్చువల్లీ ఇక్కడ మీకు ఎల్జీ అని వస్తుంది, ఎల్జీ ప్లేస్లో వీళ్ళు ఫాక్స్కి అని పెట్టారు అంతే, రిమైనింగ్ అంతా సేమ్ అయితే ఉంటుందన్నమాట. ఇక దీని ప్రైజింగ్ ఎలా ఉందన్న అంటే మాత్రం మీరు ఒకవేళ అంటే నేను కొన్నప్పుడు ప్రైసింగ్ వేరేలా ఉండేది, ఇప్పుడు ప్రైసింగ్ అనేది కొంచెం పెరిగింది. ఒకవేళ 43 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ తీసుకోవాలంటే నేను అన్ని కూడా కార్డ్ ఆఫ్స్ కలుపుకొని చెప్తున్నాను. కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే మీకు 19,200 రూపీస్కి మీకు 43 ఇంచెస్ వస్తుంది. ఒకవేళ మీరు 50 ఇంచెస్ తీసుకోవాలనుకుంటే 26,600 రూపీస్కి వస్తుంది. ఒకవేళ మీరు 55 ఇంచెస్ తీసుకోవాలనుకుంటే 29,300 రూపీస్కి వస్తుంది. ఒకవేళ మీరు 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే 42,900 రూపీస్కి వస్తుంది. ఒకవేళ మీరు 75 ఇంచెస్ టీవీ తీసుకోవాలంటే 63,800 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. ఇవి దీంట్లో ఉన్నటువంటి సైజెస్, ప్రైజెస్ ఇవన్నీ కూడా కార్డ్ ఆఫర్ యూస్ చేస్తాయి. ఇంకా మీకు 88 ఇంచెస్ అని 100 ఇంచెస్ అని ఉన్నాయి, బట్ అవి అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాయి కాబట్టి వాటి గురించి నేనైతే మాట్లాడట్లేదు అనమాట. సో ఇది ఈ టీవీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఒకవేళ ఈ టీవీ కనుక నా దగ్గర నుంచి మీరు పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం నేను సెల్ చేయడానికి రెడీగా ఉన్నా. మీరు ఎవరైనా కొనడానికి సిద్ధంగా ఉంటే మాత్రం పక్కన మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది, ఆ మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి.
మనం మాట్లాడుకుందాం. ఈ టీవీని సెల్ అయితే చేస్తాను. ఇది నా ఓన్ మనీతో నేను కొన్నటువంటి టీవీ అనమాట. సో ఖచ్చితంగా మీకు సెల్ చేస్తాను. ఈవెన్ మీలో ఎవరైనా హైదరాబాద్లో నుంచి అప్రోచ్ అయితే మాత్రం అది ఇంకా బెటర్ ఉంటుంది. నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి మీకు తీసుకెళ్ళడానికి ఈజీగా అయితే ఉంటుందన్నమాట. సో గైస్, ఈ టీవీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చాను. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ నేను మీ ముందుకు తీసుకురావాలంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో ఇంత పెట్టి ఇంత చిన్న ఛానల్లో నేను తీసుకురావాలంటే మీ సపోర్ట్ లేకపోతే మాత్రం అస్సలు అవ్వదు. ఖచ్చితంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి మనకి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. సో మీ సపోర్ట్ మాకు ఎన్హాన్స్ చేశారంటే మాత్రం మనం ఇట్లాంటి టీవీ రివ్యూస్ మంచి మీ ముందుకు తీసుకురావచ్చు. జెన్యూన్ రివ్యూస్ తీసుకురావచ్చు, పెయిడ్స్ కాకుండా జెన్యూన్ తీసుకురావచ్చు. ఎందుకంటే మన ఛానల్కి వస్తాయి చిన్న పెయిడ్ ప్రమోషన్స్ వస్తాయి. బట్ నేను అవి పెయిడ్ వచ్చినా కానీ ఐ థింక్ నేను ఒక 2 ఏమో చేశాను. అది టీవీలో అయితే కాదు, వేరే ప్రోడక్ట్స్ 2 చేశాను. వాటికి పైన పెయిడ్ ప్రమోషన్ లేబుల్ కూడా వేసాను. ఇవైతే చేయను, నా ఓన్ మనీతో నేను కొనుక్కొని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఏది ఎలా ఉందో అలా మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. బాగలేదనే చెప్పాను, బాగుంటే బాగుందనే చెప్తాను. సో ఇట్లా నేను దీన్ని వేరే దాంతో కూడా టెస్ట్ చేయాలనుకోవట్లేదు. యాక్చువల్గా ఈ టీవీని నేను ఇక్కడ ఉంచుకొని ఇంకొక 55 ఇంచెస్ టీవీ తెచ్చి 2 కూడా పక్కనే పెట్టి వీడియో చేశాను అనుకోండి, నాకు ఇంకొక వీడియో వస్తుంది. నేను కంపారిజన్ వీడియో పెట్టానంటే. బట్ నాకు దీని మీద చేయడం ఇష్టం లేదు, అందుకే నేను దీన్ని సెల్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.